Hi, hello dear TS and EAMCet-2022 appearing candidates. Welcome to this today's video to know about the complete limits as one short video. Crash course ka ఇది complete గా one short video చేస్తున్నాను. All expected important models I'm covering here for both state students. It is helpful. టీఎస్ వాళ్ళు కంటిన్యూటీ డిలీట్ అయింది కానీ ఏపీ వాళ్ళకి లాస్ట్లో కంటిన్యూటీ క్వశ్చన్ చేస్తున్నాను. అవి ఏపీ వాళ్ళు మాత్రమే చూడండి, టీఎస్ వాళ్ళు స్కిప్ చేయండి. 2022కి డిలీటెడ్ క్వశ్చన్ కంటిన్యూటీ ఫర్ టీఎస్ ఎంసెట్, కానీ ఏపీ స్టేట్ వాళ్ళకు ఉంది. లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఐఎమ్ డూయింగ్ ద కంటిన్యూటీ ఆల్సో ఫర్ ఏపీ స్టూడెంట్స్. కానీ ఇప్పుడు నేను చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా బోత్ స్టేట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ లిమిట్స్ ఇస్ సో ఈజీ విత్ అమేజింగ్ షార్ట్ కట్ మెథడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఐఎమ్ యూజింగ్. Those are very helpful to you. Without missing, watch this today's video. So I'm Lakshmi. Welcome to my channel's Maths Super Tips and Tricks, and also new channel Jobs and Studies Info Box. ఈ జాబ్స్ అండ్ స్టడీస్ ఇన్ఫో బాక్స్లో లేటెస్ట్ జాబ్స్ అండ్ రిగార్డింగ్ స్టడీస్ ఇన్ఫర్మేషన్, అప్ టు డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉన్న జరుగుతుంది. ఇది స్టూడెంట్స్కి అండ్ జాబ్ సీకర్స్కి బాగా హెల్ప్ఫుల్ అయ్యే ఛానల్. దీన్ని కూడా చూడండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మన మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ కి సంబంధించిన వీడియోలో మ్యాథ్స్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను విత్ అమేజింగ్ షార్ట్ కట్ మెథడ్స్, ఎస్పెషలీ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్. ప్రజెంట్ ఎక్కువ వీడియోస్ ఎంసెట్ స్టూడెంట్స్ గురించి అప్లోడ్ చేస్తున్నాను. అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇఫ్ యూ నాట్ ఎట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్, ప్లీజ్ వాచ్ దమ్. దోస్ ఆర్ very హెల్ప్ఫుల్ టు యూ. సో వితౌట్ డిలే ఎంటర్ ఇంటూ టుడేస్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్, క్విక్ సొల్యూషన్స్ we are discussing. Please keep watching. రైట్, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, కొన్ని ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ మనకు టచ్ అవుతాయి, దాన్ని ఎలా మనం అవాయిడ్ చేయాలి, ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ ఏంటో తెలుసుకుందాం. ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0/0, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, 0 into infinity, infinity into 0, infinity minus infinity, infinity power 0, 0 power 0, 1 power infinity మెయిన్లీ. ఇవి ఫార్మ్స్ రాసానికి ఇవన్నీ ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ అంటాం. ఇవి ఇప్పటి వరకు డిటర్మినెంట్ కాలేదు, కానీ లిమిట్స్లో వచ్చినప్పుడు ఈ ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ని ఎలా అవాయిడ్ చేయాలి చేసి మనం ఫైనైట్ వాల్యూ, డిఫైన్ అయిన వాల్యూని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ 0/0 ఇండెటర్మినెంట్ ఫార్మ్ 0/0 ఆర్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఇచ్చింది అనుకున్నాం. సపోజ్ లిమిట్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x tends to a f of x by g of x in the form of 0/0 or infinity by infinity. అంటే న్యూమరేటర్ డినామినేటర్ 0/0 లేదా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తే ఏం చేయాలి? దెన్ వీ హ్యావ్ టు అప్లై ద వన్ రూల్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ హెల్ హాస్పిటల్ రూల్. హెల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటంటే దాన్ని షార్ట్ ఫామ్లో ఎల్హెచ్ రూల్ అంటాం. హెల్ హాస్పిటల్ రూల్ ఇన్ ద సెన్స్ డెరివేటివ్ ఆఫ్ దెన్ ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తాం. ఎల్హెచ్ రూల్ ఇన్ ద సెన్స్ న్యూమరేటర్కి డెరివేటివ్ అంటే f'(x), డినామినేటర్ కూడా డెరివేటివ్ తీసుకోవాలి, అది g'(x) అంటే. ఎప్పుడు అప్లై చేస్తాం ఎల్ హాస్పిటల్ రూల్? వెన్ ద ఇండెటర్మినెంట్ ఫార్మ్ యూ కెన్ కమ్ అక్రాస్ 0/0 ఆర్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. ఎల్ హాస్పిటల్ రూల్ షార్ట్ ఫామ్లో ఏమంటాము? ఎల్హెచ్ రూల్ అంటాం. ఎల్ హాస్పిటల్ రూల్ మీన్స్ వాట్? డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ అంటే f డెరివేటివ్ బై g డెరివేటివ్. దీనికి మీకు డెరివేటివ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ డెరివేటివ్స్ తెలియాలి, అవి తెలిస్తే చాలు, చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా అదే మాదిరిగా 0 into ఇన్ఫినిటీ, రిమైనింగ్ టు నెక్స్ట్ 2 ఉన్నాయి కదా, 0 into ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కూడా మనము కానీ ఫస్ట్ వాటిని 0/0 లేదా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీలో కన్వర్ట్ చేయాలి. ఇలా ఫస్ట్ ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ ఏముంటాయి, తర్వాత ఇండెటర్మినెంట్ ఫార్మ్స్లో ఫస్ట్ 4 ఫార్మ్స్ని అంటే 0/0, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, 0 into ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. సో విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ద స్టేట్స్ టీఎస్ అండ్ ఏపీ, రైట్? Look at this question number 1. What is asking? Limit x tends to 0, cube root of 1 plus x minus cube root of 1 minus x divided by x. ఇప్పుడు x tends to 0 పెడితే what is the numerator? Cube root of 1 plus 0, 1, minus cube root of 1 minus 0 is also 1. 1 minus 1 is 0. So 0/0, numerator is 0, numerator is 0, denominator is also 0. 0/0 వచ్చింది, ఎందుకంటే x ప్లేస్లో 0 పెడితే న్యూమరేటర్ 0 అయింది, డినామినేటర్ 0 అయింది. దానికి ఏం చేయాలి? వీ హ్యావ్ టు యూస్ హెల్ హాస్పిటల్ రూల్, దట్ ఈస్ ఇన్ షార్ట్ ఫామ్ ఎల్హెచ్ రూల్ అప్లై చేయాలి. ఎల్హెచ్ రూల్ అంటే డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్, ముందు డెరివేటివ్ రాయడం కోసము 1 + x హోల్ పవర్ 1/3 రాయండి. క్యూబ్ రూట్ అంటే 1/3 మైనస్ 1 - x హోల్ పవర్ 1/3
ఫంక్షన్ ఎలా రాసిన తర్వాత LH రూల్ అప్లై చేద్దాం. x tends to 0 హోల్ డివైడెడ్ బై x. ఓకేనా. నౌ యూ హ్యావ్ టు యూజ్ LH రూల్. LH రూల్ అని ఇప్పుడు అప్లై చేస్తున్నాను. సో వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 plus x whole power 1/3 అంటే x power n ఫార్ములా ఉంది. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ x power n? You know derivative of x power n is n into x power n. Derivative of x power n, d by dx of x power n is n into x power n minus 1. According to this formula, what is derivative of 1 plus x whole power 1/3? F dash x అంటే numerator derivative, that is 1/3 into 1 plus x whole power 1/3 minus 1, 1/3 minus 1 into 1 plus x derivative 1 రాయాలి. అలాగే మైనస్ సెకండ్ టర్మ్ 1/3 is there n and 1 minus x whole power 1/3 minus 1 into again derivative of 1 minus x. What is derivative? Internal function ఏముంది 1 minus x. 1 minus x derivative is a minus 1. ఎందుకంటే derivative of 1 is 0, x derivative is 1 with minus sign is minus 1. This is a numerator derivative. Now denominator is what? X. Derivative of x is 1. Okay, now we can apply the limit. What is the limit? X is tends to 0. X is 0. If you apply, this becomes 1/3. 1 plus 0 whole power minus 2/3 means 1 only. 1 power something is 1. Now next here minus and minus, minus some minus plus 1/3 whole power here also 1 only. 1/3 into 1, 1/3 into 1 means what? 1/3 plus 1/3 is a 2/3. That is one of the option. Is it clearly? Which option? Second option. Second option ఏముంది? 2/3 ఉంది కదా. Therefore option number 2 is a correct one. Okay, ఇక్కడ ఏం యూజ్ చేసాం? We have to use LH rule. Why are using LH rule? LH rule అంటే షార్ట్ ఫామ్ లో అల్ హాస్పిటల్ రూల్ LH రూల్ అన్నాం. LH rule అప్లై చేయాలంటే డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్, డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ చేయాలి. When it is in the form of 0/0 or infinity by infinity, already I explained the concept. This is about the solution for the question number 1. ఇప్పుడు question number 2 చూద్దాం, which is given TS EAMCET 2021. It is also depends upon what is their function is limit x tends to, for this solution, x tends to 1, again I am writing limit x tends to 1 log x by 1 minus x. Okay, what is applying the 1 log 1 0 and the denominator 1 minus 1 is 0 means it is also in the form of 0/0. Here also what you have to use? You have to use LH rule. Okay, for this LH rule, L'Hospital rule, what is the derivative of log x? Limit x tends to 1. Derivative of log x is 1 by x. And denominator 1 minus x derivative. 1 derivative 0, minus x derivative is minus 1. Now substitute x is equal to 1. 1 by 1 is 1 by minus 1. By applying the limit, it becomes 1 by minus 1 is minus 1. Minus 1 is there clearly in the second option. Okay na? This EAMCET 2021 lecture, just a fraction of seconds you have to do. అంటే 0/0 ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి సొల్యూషన్ వస్తుంది. ఓకేనా. Now we'll look forward some more questions. Is it clear? Now we'll look forward some more questions. What are the rules you know? Okay, right. Look at the question number 3. Limit x tends to 0. Sin of pi cos square x by x square is asking. ఇప్పుడు x 0 పెడితే sin of pi cos 0 is 1. cos 0 is 1 అంటే sin pi is a 0. అంటే ఇక్కడ కూడా 0/0 వచ్చింది. 0/0 వస్తే ఏం చేయాలి? We have to use LH rule, means L hospital rule you have to use. L hospital rule means numerator derivative by denominator derivative. Numerator is what here? Sin. Sin derivative is what? Derivative of sin is cos. అంటే cos of pi cos square x as it is గా రాయాలి. into again derivative of pi cos square x. Pi is constant. Cos square x derivative, what is the cos square x derivative? First it is in the form of x square. And the cos square x derivative and 2 cos x into again cos x derivative minus sin x. Derivatives compulsory మీకు రావాలి. ఈ ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. First we can think sin derivative. Sin derivative is a cos. That is cos pi of cos square x into again pi cos square x. Internally sin contains the pi cos square x. Then derivative రాయాలి. Into derivative of pi cos square x. Pi into constant
cos square x and first 2 cos x రాయాలి, again cos x derivative minus sin x. This is the numerator. Denominator ఉంది x square. X square derivative is 2x. We can observe that what is cancelling here. 1, 2 cancelled. Okay. And by taking the sin x by x as one function, limit x tends to 0. Okay. Limit of pi is constant, taking as it is. Cos pi of cos square x is as it is. ఇంకేముంది ఇంటూ కాస్ ఎక్స్ కూడా ఏం టచ్ చేయదు, విత్ మైనస్ సైన్ ఉంది, మైనస్ సైన్ కూడా ముందు పెట్టుకోండి. నెక్స్ట్ సైన్ ఎక్స్ డినామినేటర్లో బై ఎక్స్ ఉంది. సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిటేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ టెన్స్ టు 0. ఇది 1 అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు అప్లై ద లిమిట్ అప్లై చేసినప్పుడు మైనస్ పై ఇంటూ కాస్ ఆఫ్ పై ఇంటూ కాస్ స్క్వేర్ 0, కాస్ 0 అంటే 1, నెక్స్ట్ కాస్ 0 ఇంటూ 1 ఇంటూ పై అంటే కాస్ పై into cos 0 is a 1. Next sin x by x is also 1. So next minus pi into cos pi value. Cos pi value is minus 1 minus or minus plus pi. Plus pi another chindi, that is clearly given as a second option. Just we have to apply the L'Hospital rule. Same way we can focus about the fourth question, which is given EAMCET 2021. చూడండి, ఇది కూడా సింపుల్గా ఇక్కడ ఎక్స్ సైన్ కాస్ ఏదైనా ఫంక్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ జెడ్ ఫంక్షన్ ఇచ్చాడు. జెడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఈజ్ నాట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. జెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈజ్ గివెన్. సో జెడ్ టెన్స్ టు 1, జెడ్ టెన్స్ టు 1 ఇచ్చాడు. జెడ్ పవర్ 1/3 మైనస్ 1 బై జెడ్ పవర్ 1/6 మైనస్ 1 లిమిట్ అడిగాడు. జెడ్ టెన్స్ టు 1 పెడితే 1 మైనస్ 1 0, అంటే ఇది కూడా ఏమైంది 0 బై డినామినేటర్ కూడా 0. 0/0 అంటే ఏం చేయాలి? జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ L'Hospital రూల్. In short form, you can call it as LH rule. LH rule apply చేసినప్పుడు same we have to think about the derivative of z ఇచ్చాడు. z tends to 1. ఫంక్షన్ ఏది ఇస్తే అది మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. z tends to 1 అండ్ z పవర్ 1/3 డెరివేటివ్, x పవర్ n డెరివేటివ్ ఆల్రెడీ ముందు క్వశ్చన్కి ఇచ్చాను. x పవర్ n డెరివేటివ్ ఇస్ n ఇంటూ x పవర్ n minus 1. z పవర్ 1/3 డెరివేటివ్ 1/3 ఇంటూ z పవర్ 1/3 minus 1. Minus 1 derivative 0 by denominator లో z power 1/6 అంటే 1/6 into z power 1/6 minus 1 and derivative of minus 1 is also 0 is equal to apply the limit apply చేసినప్పుడు z is equals to 1 power 1/3 minus 1 అంటే 2/3 with minus 2/3, కానీ 1 ఉంది కాబట్టి 1 power minus 2/3 is 1 అంటే it is 1/3 మాత్రమే వస్తుంది న్యూమరేటర్లో. బై డినామినేటర్లో కూడా అంతే కదా, z పవర్ 1 అండి, z ప్లేస్లో 1 పెడితే అది 1 అయిపోతుంది. therefore 1/6 into 1 అంటే 1/6. ఫైనలీ వాట్ యూ గాట్ 1/3 by 1/6 అంటే 6/3. 6/3 result is 2. 6/3 is a 2, that is given. One of the option is third option. Is it clear? ఇది చాలా ఈజీ అమ్మా. ఫస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ the indeterminate forms. Indeterminate forms 0/0, infinity by infinity, infinity minus infinity, 0 into infinity ki we have to use L'Hospital rule, that is short form is LH rule. దాన్ని ఎలా అప్లై చేస్తున్నాను 1 by 1 చూడండి. ఫంక్షన్ మేబీ గివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఎన్ జెడ్, ఏ ఫంక్షన్ ఇవ్వచ్చు, మన అప్లికేషన్ చేయడం రావాలి. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. రైట్, let's look at the fifth question, which is given EAMCET 2019 TS. Simple గా limit x tends to 0 root over x squared plus 100 minus 10 by x squared is given. ఓకే, దీని లిమిట్ కనుక్కోవడానికి ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ టెన్స్ 0 కాబట్టి 0 పెట్టాను అనుకోండి. ఎక్స్ ఇస్ 0, రూట్ ఓవర్ 100 అంటే రూట్ ఓవర్ 100 అవుతుంది. రూట్ ఓవర్ 100 అంటే 10, 10 minus 10 is 0. 0 by denominator is also 0 no? 0 by x tends to 0 means root over x square minus 2x is 0/0. Okay na? What we can get? 0/0. Just write root over x square plus 100 minus 10 by x square. Root over x square ante x 0 కాబట్టి root 100 10, 10 minus 10 0, 0 by denominator x square, x 0 కాబట్టి 0. 0/0 అంటే ఏం చేయాలి? Just you have to use LH rule. LH rule, L'Hospital rule అప్లై చేసినప్పుడు numerator derivative ఉంది. x tends to 0. For the numerator, root over x square plus 100 అంటే it is in the form of root x. What is root x derivative?
Derivative of root x is 1 by 2 root x. Derivative of root x is 1 by 2 root x. ముందు దాని డెరివేటివ్ వేయాలి. రూట్ ఎక్స్ బదులు ఎక్కడ ఉంది 1 by 2 root x బదులు x square plus 100 is there. X square plus 100 into మళ్ళీ x square plus 100 డెరివేటివ్ రాయాలి. 100 డెరివేటివ్ 0, x square డెరివేటివ్ 2x. ఓకే, ఇది న్యూమరేటర్ డెరివేటివ్. -10 ఎలాగా డెరివేటివ్ 0 కాబట్టి నో నీడ్ టు రైట్ -10 divided by whole divided by x square derivative is 2x. What happened here? 2x gets cancelled. Now application of limits. Limit apply చేస్తే limit extends to 0. Sorry, limit apply చేస్తున్నాను కదా, limit apply చేస్తే 1 by 2 into root over 0 plus 100 అంటే 100, root 100 అంటే 10. 1 by 2 into 10. 1 by 2 into 10 ని 1 by 2 ని 0.5 రాయొచ్చు. 0.5 by 10. 0.5 by 10 అంటే 0.05 అంటే డెసిమల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆప్షన్ కాబట్టి 0.05 ఈజ్ అవర్ వన్ ఆఫ్ ద ఆప్షన్, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఫోర్త్ ఆప్షన్ 0.05 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆప్షన్. ఈజ్ ఇట్ క్లియర్? అంతే. ఓకే, సో ఇది ఫిఫ్త్ క్వశ్చన్ సొల్యూషన్. జస్ట్ యూజ్ ఎల్ హాస్పిటల్ LH రూల్. ఇది డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ తెలిస్తే చాలు. Now look forward the next question, which is also given EAMCET 2019 TS. ఇలాంటి క్వశ్చన్స్ ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్ని రిప్రజెంట్ చేసి క్వశ్చన్ చేయాలి. దాన్ని యాజ్ అ టిప్ కింద నేను ఇస్తున్నాను. దిస్ టిప్ వీఆర్ యూజింగ్ ఫర్ దిస్ క్వశ్చన్, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan power nx minus sin power nx by x power n plus 2 ఉండాలి. x power n plus 2. What is the result? Limit extends to 0, tan power nx minus sin power nx divided by x power n plus 2. ఈ పవర్కి 2 యాడ్ అయి ఉండాలి. అప్పుడు ఇమీడియట్లీ దిస్ వన్ యూ కెన్ టేక్ ఇన్ యాజ్ n by 2. దీని రిజల్ట్ n by 2. ఈ టిప్ మనం ఇప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా? వాట్ ఇస్ ద టిప్? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan power nx minus sin power x by x power n plus 2 ఈజ్ మస్ట్ బి ఈక్వల్స్ టు n by 2. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది? tan power 3x ఉంది అంటే n ప్లేస్లో 3 ఉంది. sin power 3 కూడా అంటే n is 3. డినామినేటర్లో x power 3 plus 2 5 ఉంది కదా, x power 5 ఉంది. కాబట్టి immediately you can use this formula. According to this tip, what you have to write? n by 2. What is n here? n by 2. n value is 3. That is 3 by 2. n plus లో 3 by 2. Compare with this tip. Given question, ఇచ్చిన క్వశ్చన్ ఈ టిప్తో కంపేర్ చేస్తే n ప్లేస్లో 3 ఉంది కాబట్టి ద రిజల్టెంట్ ఈస్ 3 by 2. 3 by 2 ఈస్ గివెన్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్. 3 by 2 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ పికప్ చేసేస్తున్నాం. రైట్. ఓకే, అది ఇలాంటి టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి అప్లై చేయండి ఈజీగా మీకు వస్తుంది. అయితే ఇట్ బికమ్స్ టూ లెంగ్తీ. టిప్స్ అండ్ ట్రిక్స్ సాధ్యమైనంత వరకు మనం యూజ్ చేయాలి. ఇప్పుడు మనము ప్రాసెస్ చేస్తాము ఎల్ హాస్పిటల్, అది కూడా సింపుల్ ప్రాసెస్. ఎప్పుడు ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తున్నాము చూసారు. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అలా చేయండి. అలాగే ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఈజ్ ఆస్కింగ్ లిమిట్ ఎక్స్టెండ్స్ 0, 1 plus 5x square by 1 plus 3x square whole power 1 by x square. Suppose extends to 0 పెట్టారనుకో, numerator becomes base becomes 1 plus 0 1 by 1 plus 0 1 power ఏముంది 1 by 0 అంటే ఇన్ఫినిటీ. 1 power ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇండిటర్మినెంట్ ఫామ్. ఇన్ కేస్ ఆఫ్ దిస్ వన్ టిప్ ఐఎమ్ గివింగ్, ఇండిటర్మినెంట్ ఫామ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 power ఇన్ఫినిటీ. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఫైనట్ ఆర్ ఇన్ఫైనట్. ఫైనట్ ఏ తీసుకున్నాం. f of x power g of x ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 power ఇన్ఫినిటీ. ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే దీన్ని షుడ్ కన్వర్ట్ దిస్ ఫంక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ పవర్లో పెట్టుకోవాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అయితే ఏ, ఫైనట్ అయితే ఫైనట్ ఏది ఉంటుంది. అలాగే ఈ పవర్ ఫంక్షన్ ఏముంది? g of xని ఇంటూ కింద రాయాలి. అండ్ బేస్ ఫంక్షన్ ఈజ్ వాట్? f of x లోంచి -1 తీయాలి అంటే 1 సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది ఫార్మేషన్. ఓకేనా? వాట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇమీడియట్లీ? ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ వీ హ్యావ్ టు రైట్ అండ్ పవర్ ఫంక్షన్ g of x ఈజ్ టేకెన్ as ఇంటూ బేస్ నుంచి 1 రిమూవ్ చేయాలి. తర్వాత దీని లిమిట్ యాజ్ యూజువల్ మనం లిమిట్ అప్లికేషన్ ఎలా చేస్తామో చేసి ఈ పవర్లో పెట్టాలి. ఇదే 1 power ఇన్ఫినిటీ అప్లికేషన్.
ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములా ఉంది కదా, ఇందులో ఎఫెక్ట్స్ ఏంటి? ఎఫెక్ట్స్ ఈస్ 1 + 5x² 1 + 3x² అండ్ g of x ఈస్ 1/x². ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేయాలని చెప్పాను? ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ బదులు ఇక్కడ 0 ఉంది. g of x అంటే 1/x², 1/x² ఇంటూ రాసుకున్నాము. f of x అంటే 1 + 5x² by 1 + 3x² with ఏం చేయాలి? -1. Just you have to apply this step. Therefore, again we can simplify this is e power extends to 0 as it is పెట్టేసాము. 1/x² is as it is. Then what is LCM here? 1 + 3x² is LCM. ఇది 1 power infinity is very very important model. ఇప్పుడు 1 + 3x² LCM అయితే 1 + 3x², ఇంకా -1 - 3x² అవుతుంది కదా. ఓకే, LCM తీసిన తర్వాత నెక్స్ట్ వాట్ యూ కెన్ అండర్స్టాండ్, +1 - 1 గెట్స్ క్యాన్సల్డ్. అగైన్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో ఏం మిగిలింది? 5x² - 3x² ఇస్ 2x². 2x² బై x² ఉంది, ఇంకా 1 + 3x², అంతేనా? ఇక్కడ 1x² గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ దిస్ వన్ యూ హ్యావ్ టు రీరైట్ యాజ్, ఇది టిప్ను పక్కన పెట్టుకొని ఇది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్టెండ్స్ టు 0 పెడితే ఈ పవర్ ఆఫ్ 2/x ప్లస్లో ఏం పెడుతున్నాం? 0. 1 + 0, 1 + 0 అంటే 1, అంటే ఈ పవర్ 2 ఇచ్చాడు. ఈ పవర్ 2 వచ్చింది. అలాగే మనకి ఆప్షన్స్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఈ వాల్యూ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ e², థర్డ్ ఆప్షన్ e పవర్ -2, ఫోర్త్ ఆప్షన్ 1/e. ఇలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చింది e² వచ్చింది. e² ఈజ్ దేర్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. అలా మనం చాలా ఈజీగా చేయొచ్చు. బట్ వాట్ ఈస్ దిస్ స్టెప్ ఫర్ ద ఇన్ఫినిటీ 1 పవర్ ఇన్ఫినిటీ, ఫర్ ద ఇండిటర్మినెంట్ ఫర్ 1 పవర్ ఇన్ఫినిటీ, ఇండిటర్మినెంట్ ఫర్ 1 పవర్ ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు ఈ స్టెప్ యూజ్ చేసి చేయాలంటే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 విచ్ ఈస్ గివెన్ TS EAMCET-21. ఏమి ఇచ్చాడు? లిమిట్ n tends to infinity p of 1 + r/100n whole power tn అడిగాడు. ఇప్పుడు n tends to infinity పెట్టినప్పుడు 1/n tends to 0 కదా, అంటే ఇక్కడ r/100n ఉంది. 100 + 100 × 1/n అంటే 0 కాబట్టి 100 × 0 is 0 అయిపోతుంది. అంటే 1 + 0, 1 + 0 ఈజ్ 1 పవర్ tn. n tends to infinity కాబట్టి t × ఇన్ఫినిటీ ఈజ్ ఇన్ఫినిటీ, అంటే 1 పవర్ ఇన్ఫినిటీ వచ్చింది. 1 పవర్ ఇన్ఫినిటీ వస్తే మనం ఏం చేయాలి? దాన్ని ఈ పవర్ ఆఫ్ లిమిట్ n tends to infinity g of x × f of x - 1 లోకి మార్చుకోవాలి. ఇక్కడ g of x అంటే tn ఉంది, f of x అంటే 1 + r/100n ఉంది. దాన్ని ఎలా తీసుకుంటామో చూద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్లో p అనే కాన్స్టెంట్ని బయటకు పెట్టేసుకుందాం. దట్ ఈస్ అ కాన్స్టెంట్. p ఈజ్ టేకెన్ అవుట్ ఫర్ దిస్ సొల్యూషన్. ఓకే, p ఈజ్ అ సొల్యూషన్, కాన్స్టెంట్ p ఈజ్ టేకెన్ అవుట్. తర్వాత ఇది ఏ ఫామ్ ఉంది? ఈ పవర్లోకి మార్చుకోవాలి. ఈ పవర్ ఆఫ్ లిమిట్ n tends to infinity. g of x ప్లేస్లో ఏముంది? tn ఉంది. f of x ప్లేస్ 1 + r/100n విత్ -1 కూడా చేయాలి కాబట్టి వీ కెన్ యూజ్ అ -1. సో దేర్ఫోర్ దిస్ ఇస్ p ఇంటూ ఈ పవర్ ఆఫ్, ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. నౌ వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? ఈ పవర్ ఆఫ్ లిమిట్ n tends to infinity tn/100n కూడా ఉంటుంది ఇక్కడ, 100n. ఓకే, క్వశ్చన్ 100n ఉంది కదా, tn ఇంటూ r/100n. ఓకేనా? n క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ నెక్స్ట్ స్టెప్ విచ్ ఎంప్లాయిస్ p ఇంటూ ఈ పవర్ ఆఫ్ లిమిట్ n tends to infinity. వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? n క్యాన్సిల్ అయిపోయింది, tr/100 ఉంది. ఇప్పుడు n tends to infinity ఉంది కాబట్టి మనకి n అనేది ఫంక్షన్లో లేదు కాబట్టి దిస్ ఫంక్షన్ ఇస్ లిమిట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ tr/100 అండ్ p ఇంటూ ఈ పవర్ tr/100. ఇది మనకు కావాల్సిన లిమిట్ రిజల్ట్. ఈ p ఇంటూ ఈ పవర్ tr/100. ఆప్షన్స్ ఆర్ గివెన్. వాట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? విల్ గెట్ ఈ p ఇంటూ ఈ పవర్ tr/100. ఈ tr/100 ఈజ్ సేమ్ యాజ్ rt/100. దట్ ఈస్ దేర్ ఇన్ విచ్ ఆప్షన్? దట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? p ఇంటూ ఈ పవర్ rt/100 ఇచ్చాడు కదా, దట్ ఈస్ మ్యాచ్ టు ద థర్డ్ ఆప్షన్. ఈజ్ ఇట్ క్లియర్? సో మనకి ముందు ఈ షార్ట్ ఫామ్స్ తెలియాలి, అవి అప్లై చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ టైం పడుతుంది కానీ మీకు ప్రాసెస్ తెలుసు, చాలా ఈజీ.
you have to know the application. The function of formation may be in terms of t, in function in terms of x, ఏదైనా ఉండొచ్చు, బట్ ఆ మెథడ్స్ ఏంటో తెలుసుకోవాలి, దాని అప్లికేషన్ ఫిగ్గా చేయగలగాలి, రైట్? నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. Now look at the questions which are depends upon some standard results as well as super tips and tricks. కొన్ని క్వశ్చన్స్ స్టాండర్డ్ రిజల్ట్ మీద బేస్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ 9 ఏం రాసిన, లిమిట్ x tends to 0 1 minus cos 2x cube by x square of tan square 3x of sin square 4x. ఈ క్వశ్చన్ ఈజీగా చేయడానికి మనము స్టాండర్డ్ రిజల్ట్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు ఐపీలో ఉన్న రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇచ్చాము. ఫస్ట్ ఏముంది, లిమిట్ x tends to 0 tan x, limit x tends to 0 sin x by x is 1, and limit x tends to 0 tan x by x is also 1, limit x tends to 0 a power x minus 1 by x is log a to the base c. ఈ 3 టిప్స్ ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ ఆల్రెడీ మీకు ఐపీలో ఉన్నవి, మనకి ఎక్కడైనా అవసరమైతే ఇవి యూజ్ చేయాలి. అలాగే దర్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వాట్ ఐఎమ్ యూజింగ్ హియర్ ఇన్ మెనీ కేసెస్, దట్ ఈస్ లిమిట్ x tends to 0 1 minus cos x divided by x square value 1/2. సో ఇవి ఎలా అప్లై చేయాలి, ఎలా మనము ఇచ్చిన ఫంక్షన్ రిడ్యూస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 9లో 1 minus cos 2x క్యూబ్ ఉంది. నేను ఇచ్చిన టిప్ ప్రకారం ఏంటి, 1 minus cos x ఉంటే యాంగిల్ ఎక్స్ స్క్వేర్ డినామినేటర్లో ఉండాలి. దానిలో నేను ఇక్కడ ఎలా చేంజ్ చేస్తున్నానో చూడండి. ఎస్, ఈ క్వశ్చన్ మనకి స్టాండర్డ్ రిజల్ట్లో చేంజ్ చేయాలంటే వాట్ ఈస్ అ న్యూమరేటర్ 1 minus cos 2x క్యూబ్ ఉంది. 1 minus cos x by x square 1/2 ఇచ్చాను కదా, అంటే ఎక్స్ ప్లేస్లో ఉంది 2x క్యూబ్. ఆ 2x క్యూబ్ హోల్ స్క్వేర్ డినామినేటర్ ఉన్నప్పుడే దాన్ని 1/2 తీసుకోవాలి. అందుకని మనం ఏం చేయాలి, 1 minus cos 2x క్యూబ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి డినామినేటర్లో మనకు కావాల్సింది ఏంటి, 2x క్యూబ్ హోల్ స్క్వేర్, అంటే డివైడ్ విత్ 2x క్యూబ్ హోల్ స్క్వేర్. డివైడ్ చేస్తుంటే కంపల్సరీ మల్టిప్లికేషన్ చేయాలి, దట్ ఈస్ 2x క్యూబ్ హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇది న్యూమరేటర్. తర్వాత అంటే 2x క్యూబ్ హోల్ స్క్వేర్ సంబంధించింది cos 2x క్యూబ్ టు యూజ్ దిస్ టిప్. నెక్స్ట్ డినామినేటర్ చూద్దాం. డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఓకే. నెక్స్ట్ ఏముంది, tan 3x స్క్వేర్ ఉంది. tan స్క్వేర్ 3x అంటే ఏంటి, tan x బై x వాల్యూ 1 ఉంది కాబట్టి డినామినేటర్లో మనకి ఏముండాలి, tan స్క్వేర్ 3x ఉంది కాబట్టి డినామినేటర్లో tan స్క్వేర్ 3x ఉంది కాబట్టి డినామినేటర్లో 3x హోల్ స్క్వేర్ ఉండాలి. అప్పుడే దాని వాల్యూ 1 అవుతుంది. అంటే 3x హోల్ స్క్వేర్ దాంతో డివైడ్ చేస్తున్నాను, మల్టిప్లికేషన్ చేస్తున్నాను, 3x హోల్ స్క్వేర్, రైట్? నెక్స్ట్ ఇంకేముంది, ట్యాన్ ఉంది. ట్యాన్ అయిపోయింది. సైన్ ఉంది. సైన్ ఏముంది, సైన్ స్క్వేర్ 4x ఉంది. సైన్ స్క్వేర్ 4x ఉంది కాబట్టి 4x హోల్ స్క్వేర్ డినామినేటర్ ఉండాలి. అంటే సైన్ స్క్వేర్ 4x బై డినామినేటర్లో ఏం కావాలి మనకు, 1 కావాలంటే 4x హోల్ స్క్వేర్. 4x హోల్ స్క్వేర్తో డివిజన్ చేస్తాను అండ్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను, 4x హోల్ స్క్వేర్. ఇలా మనము ఈ టిప్ యూజ్ చేయడానికి ఇలా అడ్జస్ట్మెంట్ చేయాలి. తర్వాత లిమిట్ అప్లికేషన్ డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే, so x tends to 0. What is our numerator? 1 minus cos x by 1 minus cos, numerator 1 minus cos 2x cube by 2x cube whole square value 1/2 అవుతుంది. నెక్స్ట్ టర్మ్స్ ఎలా మారుతాయో చూసేద్దాం. ఓకేనా, రైట్? Now we can write 1 minus cos 2x cube divided by 2x cube whole square ప్లేస్లో 1/2 రాద్దాం. సో దట్ ఈస్ 1/2. లిమిట్ x tends to 0 రాసేసి ఫస్ట్ టర్మ్ 1/2. ఇంకా ఏముంది, సైన్ 2x క్యూ హోల్ స్క్వేర్ ఎక్స్పెన్షన్ అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4, x క్యూ హోల్ పవర్ స్క్వేర్ అంటే x పవర్ 6. ఇది న్యూమరేటర్. డినామినేటర్ చూద్దాం. డినామినేటర్లో x స్క్వేర్ ఉంది, దాన్ని అలా ఉంచేసాను. tan స్క్వేర్ 3x బై 3x స్క్వేర్ వాల్యూ 1. నెక్స్ట్ 3x హోల్ స్క్వేర్ని 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ x స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ టర్మ్ సైన్ స్క్వేర్ 4x బై 4x హోల్ స్క్వేర్ 1 అవుతుంది. Then beside that there is a 4x whole square అంటే 4 square అంటే 16 into x అంటే x square అంటే x square. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో x పవర్ 6 ఉంది, డినామినేటర్లో x square x పవర్ 6 అంటే x పవర్ 6 క్యాన్సిల్ అయిపోయింది న్యూమరేటర్లో అంటే డినామినేటర్. ఇంకా న్యూమరేటర్లో ఉంది 4/2 కాన్స్టెంట్స్ మాత్రం ఉన్నాయి. డైరెక్ట్గా మనము లిమిట్ ఎలిమినేట్ చేసి కాన్స్టెంట్ రాసేద్దాం. So denominator what is left over 9 into 16 after cancellation of x power 6 in numerator and denominator. Now what is the cancellation here? 2 cancel in 4 2 times, again 2 cancel 18 16 in 8 times. What is left over? 1/9 8 is 72. 1/72 is left over. That is only our one of the option. What is option number? 1/72 there is in the first option.
ఇలాంటి స్టాండర్డ్ రిజల్ట్స్ను మనం ఈజీగా అప్లై చేయగలగాలి. అప్పుడే మనకి లిమిట్స్ చాలా ఈజీగా వస్తాయి. ఇంకా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్ ఎంసెట్లో కూడా ఇచ్చేవి ఉన్నాయి, అవి కూడా చేస్తాను, మీకు ఐడియా వస్తే ఎలా చేయాలి ఏంటనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన సూపర్ టిప్ ఏంటి, 1 మైనస్ cos x by x square extends to 0 value 1/2. పైన 1, 2, 3 ఆల్రెడీ మీకు ఐపీలో తెలిసినవే. ఓకేనా, నెక్స్ట్ విల్ ఫార్వర్డ్ some more questions. Look at this question as a 10th question are given. If a, b are roots of the equation px square plus qx plus r is equal to 0, then the limit extends to 0. 1 minus cos of 2 of px square plus qx plus r divided by 2 of px minus pb whole square. Options are given like this, which is given TS EAMCET-21. TS EAMCET-21లో వన్ ఆఫ్ ద షిప్లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఇందాక ఇచ్చాను చూడండి, అంటే ముందు క్వశ్చన్స్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ టిప్ యూజ్ చేస్తాం కదా, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చేస్తాం. దీనిలో అడిషనల్గా మీరు థింక్ చేయవలసింది ఏంటంటే, ఏబీలు ఏంటన్నాడు, ఏబిఆర్ రూట్స్ ఆఫ్, ఏబిఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా. ఏ ఈక్వేషన్ అది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పిఎక్స్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ వాట్ ద ఈక్వేషన్, పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రిజల్ట్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఈక్వల్ చేయాలంటే పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ప్లేస్లో మనం ఏం రాయాలి, కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ పి ఉంది, పి ఇంటూ రూట్స్ ఏమి ఇచ్చాడు ఏబి కాబట్టి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి రాయాలి. అంటే ద ఎక్స్ప్రెషన్ బికమ్స్ పి ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. ఇండైరెక్ట్గా పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఇచ్చింది ఏంటి, పి ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. అది మనం ఈ లిమిట్లో యూజ్ చేయాలి. సో లిమిట్లో ఏమి ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అది రాస్తున్నాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, జస్ట్ వెయిట్. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 మైనస్ కాస్ ఆఫ్ 2 ఇంటూ ఏం రాసాను, పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ప్లేస్లో పి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి రాయాలని చెప్పాను కదా. సో ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి రాయాలి. తర్వాత డినామినేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం. డినామినేటర్ ఈజ్ వాట్, బై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ డినామినేటర్లో ఉన్నది 2ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాం. తర్వాత పి కామన్ తీసుకుంటే అది పి ఆఫ్ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందాక ఇచ్చిన టిప్ ప్రకారం అండి, కాస్ యాంగిల్ ఎంత ఉంటే దాని స్క్వేర్ డినామినేటర్లో ఉండాలి. ఇక్కడ కాస్ యాంగిల్ ఎంత ఉంది, 2 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి, దాని స్క్వేర్ ఎంత, 2 ఆఫ్ పి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉండాలి. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇంకో 2 ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్తో డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి, అంతేనా. ఎందుకంటే మనం ఇక్కడ 1 మైనస్ కాస్ ఆఫ్ 2 ఆఫ్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే ఎక్స్ మైనస్ బి, దాని స్క్వేర్ ఉండాలంటే 2 ఉంది, 2 స్క్వేర్ 4 ఉండాలి, ఎందుకంటే 2తో డివైడ్ చేయాలి. అలాగే పి స్క్వేర్ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది డినామినేటర్లో, కానీ ఏం మిస్ అయింది, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మిస్. అంటే వీ వాంట్ టు డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 2 ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. డివైడ్ మల్టిప్లై చేస్తాను, ఇక్కడ డివైడ్ చేస్తాను, 2 ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, రైట్. సో అగైన్ ఐమ్ రీరైటింగ్ దిస్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0. ఎలా రాస్తున్నాను రండి, 1 మైనస్ కాస్ 2 ఆఫ్ ఎక్స్ 2 పి ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి డివైడెడ్ బై. సో డినామినేటర్లో ఇప్పుడు దాన్ని ఎలా రాసిన, 2 ఇంటూ 2 4ని 2 ఇంటూ పి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద రాసేయచ్చు, అంతేనా. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్, అప్పుడు అది వాల్యూ 1/2 అవుతుంది. సో నెక్స్ట్ బిసైడ్ న్యూమరేటర్లో ఏముంది, 2 ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అయింది, 2 ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, 2 ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్టెండ్స్ టు క్వశ్చన్ ఎక్స్టెండ్స్ టు 0 కాదు, ఎక్స్టెండ్స్ టు బి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఎక్స్టెండ్స్ టు బి ఇచ్చాడు. క్వశ్చన్ ఒక్కసారి చేంజ్ చేద్దాం, ఎక్స్టెండ్స్ టు 0 కాదు, ఎక్స్టెండ్స్ టు బి క్వశ్చన్లో. కాబట్టి మనం ఇక్కడ క్వశ్చన్లో బిని చేంజ్ చేసుకుంటే ఎక్స్టెండ్స్ టు బి. సరే, ఇప్పుడు ఫస్ట్ 1 మైనస్ 2 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ మైనస్ అండ్ ఎక్స్ మైనస్ బి బై 2 ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ మైనస్ అండ్ ఎక్స్ మైనస్ బి ఎంత అవుతుంది, 1/2. 1/2 ఇంటూ లిమిట్ అప్లికేషన్ వచ్చేస్తుంది, 1/2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్, ఓకేనా. 1/2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ ఏం రాయాలి ఇప్పుడు,
1 by 2 into 1 by 2 into 2 times of x plus లిమిట్ b కదా x plus లో b పెడితే దిస్ ఈజ్ a b minus a whole square లిమిట్ b ఉంది కాబట్టి x tends to b పెడితే b minus a whole square. What is b minus a whole square expansion? It is in the form of a minus b whole square, that is a square minus 2ab plus b square. A square b square లో ఏది ముందు రాసుకున్న ప్రాబ్లం లేదు. సో a square minus 2ab plus b square వచ్చింది అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ? దట్ ఈస్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? a square minus 2ab plus b square. ఓకేనా? సెకండ్ ఆప్షన్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇదండి. ఇది ఈ క్వశ్చన్ నెంబర్ 10 కింద ఇచ్చాను. ఇది కూడా నేను ఏదైతే టిప్ ఇచ్చాను దాన్ని బేస్డ్ క్వశ్చన్. బట్ ద టిప్ హ్యావ్ గివెన్ 1 minus cos x by x square is 1 by 2. ఇది టీఎస్ EAMCET-21 ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. Yes, look at this question which is given AP EAMCET one of the shift 21. AP EAMCET 21 ఇచ్చారు. సో AP EAMCET 21 దీన్ని సేమ్ ఇందాక మనము ముందు క్వశ్చన్ చేసినట్టుగా స్టాండర్డ్ రిజల్ట్ 1 minus cos x by x square is equal 1 by 2 లోకి ఈజీగా చేయొచ్చు. కానీ దానికన్నా ముందు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తున్నారో చూడండి. సో 8 by x power 8 is as it is I'm writing. Next 1 minus cos x square by 2 as it is. And the next two terms shall take cos x square by 4 is common. But taking the cos x square by 4 is common with minus. Minus cos x square by 4 is common out. What is left over? Cos x square by 4 common తీసుకుంటే 1 minus cos x square by 2 ఉంటుంది అంతేనా. సో నెక్స్ట్ బై అనేది అట్లా నుంచి చూస్తాం. అగైన్ నెక్స్ట్ స్టెప్లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఫ్యాక్టరైజేషన్ ఏమైంది? 8 by x power 8 is as it is. And 1 minus cos x square by 2 common out. 1 minus cos x square by 2 కామన్ తీసుకుంటే ఏముంటుంది? as it is 1 minus cos x square by 4. ఇలా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఇచ్చిన ఫార్ములాలో మార్చడం కోసం, ఆ టిప్లోకి మార్చడం కోసం ఫస్ట్ బ్రాకెట్లో 1 minus cos x square by 2 ఉంది. x square by 2 హోల్ స్క్వేర్ డినామినేటర్లు ఉంటే దాని వాల్యూ 1 by 2 అవుతుంది. అలాగే సెకండ్ బ్రాకెట్లో 1 minus cos x square by 4 ఉంది. అంటే x square by 4 హోల్ స్క్వేర్ డినామినేటర్లు ఉంటే దాని వాల్యూ 1 by 2 అవుతుంది. నేను ఇచ్చిన ఆ టిప్ను ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకొని చూడండి అంతే. ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేయాలి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 as it is. ఓకేనా? సో 8 by x power 8 I'm writing as it is. To reduce into 1 by 2 మనం ఏం చేయాలి? ఫస్ట్ బ్రాకెట్కి 1 minus cos x square by 2 రాసిన తర్వాత డినామినేటర్లో 1 x square by 2 హోల్ స్క్వేర్తో బై చేస్తున్నాను. టు రెడ్యూస్ ఇంటూ 1 by 2 బై చేస్తున్నప్పుడు కంపల్సరీ ఇంటూ చేయాలి కదా. దట్ ఈస్ x square by 2 హోల్ స్క్వేర్తో ఇంటూ చేస్తున్నాను. x square by 2 హోల్ స్క్వేర్. అలాగే సెకండ్ బ్రాకెట్లో 1 minus cos x square by 4. x square by 4 బై మనం ఏం చేయాలి? x square by 4 హోల్ స్క్వేర్తో బై చేయాలి, ఇంటూ చేయాలి. 2 దట్ ఈస్ x square by 4 హోల్ స్క్వేర్తో మల్టిప్లికేషన్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ బ్రాకెట్ 1 minus cos x square by 2 by x square by 2 హోల్ స్క్వేర్ వచ్చేసరికి 1 by 2. ఇంకేముంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. Extends to what is left over? Limit extends to 0. 8 by x power 8, right, into 1 by 2. That is, we can take it as a 1 by 2. Next x square by 2 whole square and x power 4 by 4. Next 1 by 2 again, and x square by 4 whole square is x power 4 by 4 square is 16. So now we can understand that x terms x power 8 is denominator as well as numerator. Numeratorలో డినామినేటర్లో x power 8 టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు కాన్స్టెంట్ మాత్రం ఉంటుంది కదా. వాట్ ఇస్ లెఫ్ట్ ఓవర్ కాన్స్టెంట్? సో 8 into 8 by x power 8 gets cancelled. What is the constant is left over? 8 into 1 by 2 into 1 by 4 into 1 by 2 into 1 by 16. ఒక 8 క్యాన్సిల్ అయిపోతుంది. 8 into 2 4 8 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏముంది? సో దెర్ ఈస్ ఓన్లీ 1 by 2 into 1 by 16 left over. 1 by 2 into 1 by 16 is 1 by 32. ఓకేనా? ఇలా మనము ఈ సూపర్ టిప్ని యూజ్ చేసి సింప్లిఫికేషన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ గివెన్ ఇన్ AP EAMCET-21. ద ఆప్షన్ నెంబర్ ఈజ్ వాట్? 4. దట్ ఈస్ 1 by 32 ఫోర్త్ ఆప్షన్. రైట్? ఆప్షన్ నెంబర్ 4లో 1 by 32 ఇచ్చారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఈజ్ ఇట్ క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ క్వశ్చన్. స్టాండర్డ్ రిజల్ట్స్ని ఎలా యూజ్ చేయాలని మీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. Now we'll do some questions which are
లిమిట్ ఎట్ ఇన్ఫినిటీ. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎక్స్ టెన్స్ టు 1 అనేది మనం ఫైనైట్ వాల్యూతో చేసాము. ఇప్పుడు లిమిట్ ఎట్ ఇన్ఫినిటీ వాల్యూస్ ఎలా చేయాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 12, వాట్ ఈస్ గివెన్? limit n tends to infinity 1 square plus 2 square plus 3 square up to plus n square is divided by 2n cube plus 3n square plus 4n minus 1 result is asking. దీంట్లో మనకి ఫంక్షన్ ఎన్లో ఉంది కాబట్టి n tends to infinity అని ఇచ్చారు. x ఉంటే x tends to infinity. దీన్ని లిమిట్ ఎట్ ఇన్ఫినిటీ అంటాం. దీనికోసం మనం ఇక్కడ టిప్ ఒకటి నోట్ చేసి పెట్టాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేసేయచ్చు. మనకి ఫంక్షన్ డైరెక్ట్గా పాలినామియల్ ఫంక్షన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిమిట్ ఎట్ ఇన్ఫినిటీ అని ఇచ్చాను. వాట్ ఇస్ ద ఫంక్షన్? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఫంక్షన్లో ఎక్స్లో ఇచ్చాను కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ a0 x power p plus a1 x power p minus 1 plus so on plus an. డినామినేటర్లో b0 x power q plus b1 x power q minus 1 and so on plus bn. అనే న్యూమరేటర్ డినామినేటర్ పాలినామియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఎక్స్ పవర్ హైయెస్ట్ పవర్ ఉంది, p ఉంది. అందుకనే న్యూమరేటర్ డిగ్రీ p, డినామినేటర్ డిగ్రీ q. అంటే pq ఏంటి ఇక్కడ? డిగ్రీస్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. By depends upon the pq values, the resultant of this function is, first one result is given as a0 by b0 డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఎప్పుడు when pq are equal, అంటే డిగ్రీస్ సేమ్ ఉన్నప్పుడు x power p కోఎఫిషియంట్ a0, y power x power q కోఎఫిషియంట్ b0ని డైరెక్ట్గా మనం యూజ్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ pq are equal. If p less than q, then next result p less than q, what happened? p is less than q, the resultant is 0. p is greater than q, then the resultant is plus or minus infinity. And ఇక్కడ two signs ఉన్నాయి, plus or minus sign. Plus and minus sign depends upon the sign of a0. a0 ప్లస్ ఉంటే ప్లస్ ఇన్ఫినిటీ తీసుకోవాలి, మైనస్ ఉంటే మైనస్ ఇన్ఫినిటీ when p is greater than q. అర్థమైందా ఈ టిప్? సింపుల్గా డిగ్రీస్ ఆఫ్ న్యూమరేటర్ డినామినేటర్ రికగ్నైజ్ చేయాలి గైస్. న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ సేమ్ ఉంటే వాడి కోఎఫిషియెంట్స్ రేషియో తీసుకోవాలి, లిమిట్ వాల్యూ. ఒకవేళ లెస్ దాన్ 0 ఉందనుకో, న్యూమరేటర్ డిగ్రీ లెస్ దాన్ 0 ఆఫ్ డినామినేటర్ అంటే 0, దెన్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఎప్పుడవుతుంది ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ? వన్ p ఈజ్ గ్రేటర్ దెన్ q. అలా మనము దీన్ని అప్లై చేయాలి. ఈ ప్రీవియస్ ఎమ్సెట్లో క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12th క్వశ్చన్ ఒకటి చూద్దాం ఫస్ట్. సో ఈ 12th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చదివాను కదా, ఆప్షన్స్ కూడా ఎలా ఉన్నాయి. ఇందులో డైరెక్ట్గా లిమిట్ న్యూమరేటర్ ఫంక్షన్ సమ్మేషన్ ఉంది, ముందు దాని వాల్యూ కనుక్కోవాలి. 1 square plus 2 square plus 3 square up to n square ఫార్ములా ఏంటి? n of n plus 1 of 2n plus 1 by 6. You have to know these sum of first and natural numbers, sum of squares of first and natural numbers, sum of the cubes of first and natural numbers ఫార్ములాస్ తెలియాలి. ఇప్పుడు మనం ఇప్పుడు నోట్ చేసుకున్నది న్యూమరేటర్నే సిగ్మా ఎన్ స్క్వేర్ అని కూడా రాస్తాం. సిగ్మా ఎన్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఆ సమ్మేషన్ ఉంది కదా, న్యూమరేటర్ 1 square plus 2 square plus 3 square up to n square నే సిగ్మా n square రాస్తాము. దట్ ఈస్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్. ద ఫార్ములా ఈస్ n of n plus 1 of 2n plus 1 by 6. అదే యూజ్ చేశాను. ఇంకా డినామినేటర్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఏంటి? 2n cube ప్లస్ 3n square ప్లస్ 4n minus 1. ఇప్పుడు మనకి టిప్ యూజ్ చేయడానికి రెడీగా ఉంది. చూద్దాం. ఎక్స్పెన్షన్ ఆఫ్ న్యూమరేటర్లో n ఇంటూ n ఇంటూ 2n అంటే డైరెక్ట్గా ఎక్స్పెండ్ చేస్తే n ఇంటూ n n స్క్వేర్ ఇంటూ 2n 2n క్యూబ్. 2n క్యూబ్ ఇది హైయెస్ట్ డిగ్రీ టర్మ్, మిగిలిన టర్మ్స్ మనకు అవసరం లేదు, జస్ట్ సో ఆన్ రాసేయండి చాలు. న్యూమరేటర్లో 2n క్యూబ్ ఈజ్ ద హైయెస్ట్ డిగ్రీ టర్మ్. బై డినామినేటర్లో 6 2s 12. 12n క్యూబ్ ఈజ్ ద హైయెస్ట్ n టర్మ్, హైయెస్ట్ డిగ్రీ టర్మ్. నో నీడ్ టు రైట్ రిమైనింగ్. సో మనకి డిగ్రీ టర్మ్ ఒకటి తెలిస్తే చాలు, పీక్యూలు రికగ్నైజ్ చేయగలగాలి అంతే. వాట్ ఈస్ న్యూమరేటర్ ఈస్ n ఇంటూ 2n క్యూబ్ ఈజ్ ద హైయెస్ట్ డిగ్రీ టర్మ్, రిమైనింగ్ టర్మ్స్ నో నీడ్. అలాగే డినామినేటర్లో 12n క్యూబ్ ఈజ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్. ఇప్పుడు n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే n పవర్ ఈజ్ వాట్ ఇన్ న్యూమరేటర్ 3, డినామినేటర్ ఆల్సో 3. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి? p ఈజ్ ఈక్వల్స్ టు q ఫార్ములా ఉందా లేదా? డిగ్రీస్ ఆర్ సేమ్. సో వాట్ ఈస్ ఫార్ములా? a0 by b0. a0 is a numerator 2, denominator is a b0 is 12. 2 by 12 is 1 by 6. Right, that's it. Okay na. మామూలుగా ఐపీఎల్ అయితే మళ్ళీ n tends to infinity అయితే 1 by n tends to 0 కన్వర్షన్ అంతా చేయాలి. వితౌట్ కన్వర్షన్ జస్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ కెన్ గెట్ దిస్ సొల్యూషన్. డిగ్రీ రికగ్నైజ్ చేస్తే చాలు. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఉంది, అది రాసిన తర్వాత డిగ్రీస్ని అబ్జర్వ్ చేసాం.
సో 1/6 is which option? Second option. 1/6 అనేది మనకి ఆప్షన్ నెంబర్ 2లో ఉంది కాబట్టి second option is correct one. Now look forward the next questions. To get the question number given as a 13, limit x tends to infinity 2x square plus 2x plus 4 divided by x square minus 2x plus 5 overall power 3 mod x plus 1 by 2 mod x minus 1. ఇది ఎంసెట్ టిఎస్ ఎంసెట్ 21లో ఇచ్చిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ షిప్లో ఇచ్చిన క్వశ్చన్. దట్ ఈస్ టిఎస్ ఎంసెట్ 21 నాట్ 21 2019లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు. అండ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. విత్ ఇన్ ద బ్రాకెట్లో బేస్ చూద్దాం. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద దిస్ ఫంక్షన్ 2. డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ ఇస్ ఆల్సో 2 ఆర్ నాట్, బోత్ ఆర్ సేమ్. అంటే ఏంటి? వీ హ్యావ్ టు యూస్ a0 by b0. ఓకేనా? సో a0 by b0 అకార్డింగ్ టు ద ప్రీవియస్ టిప్. పవర్లో చూద్దాం. పవర్లో 3 mod x ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు mod x x అవుతుంది. వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ mod x? ఈజ్ 1. డిగ్రీ ఆఫ్ mod x ఈజ్ 1. న్యూమరేటర్ డినామినేటర్ ఇస్ ఆల్సో 1. ఇక్కడ కూడా ఏంటి? సేమ్ ఉన్నాయి కాబట్టి p ఈజ్ ఈక్వల్స్ టు q ఫార్మ్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు a0 by b0. పవర్లో a0 by b0, బేస్లో కూడా a0 by b0. a0 అంటే ఎస్ 2 by b0 ఈస్ 1 హోల్ పవర్. న్యూమరేటర్లో a0 ఈజ్ 3, b0 ఈజ్ 2. అంటే మనకి ఏమొచ్చింది? 2/1 into 2 పవర్ 3/2. 2 పవర్ 3/2లో లేదు కదా ఆప్షన్. దీన్ని ఎలా రాయొచ్చు? 2³ హోల్ పవర్ 1/2. 2³ అంటే 8, 8 పవర్ 1/2. 8 పవర్ 1/2 అంటే ఎలా రాస్తారు? దట్ ఈస్ 2√2. √4 into 2, 4 into 2, √4 అంటే 2, 2√2. ఇది మనకు కావాల్సిన ఇంకొక స్టెప్ రాస్తున్నారు. స్క్వేర్ రూట్ అంటే హోల్ పవర్ 1/2. ఇది స్క్వేర్ రూట్ రాయొచ్చు. √8. ఓకే, రూట్ రాయొచ్చు కదా. √8 అంటే √4 into 2. √4 is 2, 2 into 2, √2, 2√2. That is given as a second option. Second option కింద ఇచ్చాడు కదా. వాట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2? ఇచ్చాడు. ఇది ఎంసెట్ 2019లో చూడండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది. జస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ లిమిట్ అట్ ఇన్ఫినిటీ టి. అలాగే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 14 కూడా రాశాను కదా. అది ఎంసెట్ టిఎస్ ఎంసెట్ ఏపీ ఎంసెట్ 21లో ఇచ్చిన క్వశ్చన్. ఇదేమో టిఎస్, ఇది ఏపీ ఎంసెట్. ఏపీ ఎంసెట్ 21 ఏపీలో ఇచ్చిన ఏపీ స్టేట్ ఎంసెట్లో వన్ ఆఫ్ ద షిప్లో క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా అదే కదా. లిమిట్ ఎక్స్ బదులు ఎన్ ఫంక్షన్ ఉంది కాబట్టి n tends to infinity ఇచ్చాడు. సో వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ద న్యూమరేటర్ హియర్? n into 2n plus 1 whole square ఎక్స్పాండ్ చేస్తే 2n plus 1 whole square అంటే a plus b whole square, దట్ ఈస్ 4n square. a square plus b square అంటే 1, 2ab అంటే 2 2 4n plus 1. ఇది న్యూమరేటర్. బై డినామినేటర్లో ఓన్లీ నేను ఏం చెప్పాను? ఓన్లీ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాను. ఇక్కడ n² into n² మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. మిగిలిన అవసరం n² into n², n power 4. రిమైనింగ్ టర్మ్స్ ఆర్ లెస్ దాన్ ద 4. డిగ్రీ 4 లెస్ దాన్ ఉంది కాబట్టి మిగిలిన టర్మ్స్ మనకి అవసరం లేదు. అలాగే న్యూమరేటర్లో మళ్ళీ మీరు ఇంకొక టర్మ్ ఎక్స్పాండ్ చేస్తే వాట్ ఈస్ ద న్యూమరేటర్? n into 4n². n into 4n² is 4n³. 4n³ ప్లస్ సో ఆన్. మిగిలిన మనకి అవసరం లేదని చెప్పాను కదా. డిగ్రీ టర్మ్ తీసుకుంటే చాలు. అలాగే డినామినేటర్లో n power 4 ప్లస్ సో ఆన్. సో వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్? డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ 3 ఉంది. డిగ్రీ ఆఫ్ డినామినేటర్ 4 ఉంది. అంటే ఏంటి? ద వాల్యూ ఇస్ 0 బికాస్ p ఈజ్ లెస్ దెన్ q. p లెస్ దెన్ q ఫార్ములాలో ఉంది కాబట్టి ద వాల్యూ ఇస్ 0. వాట్ ఈస్ ద గివెన్ టిప్? యూ హ్యావ్ టు రెఫర్ ఇట్. సింప్లీ ద వాల్యూ ఇస్ 0. దట్ ఈస్ క్లియర్లీ విచ్ ఆప్షన్? ఎస్, క్లియర్లీ ఇట్ ఈస్ అ ఫస్ట్ ఆప్షన్. చూసారా ఎలా మనం ఈ టిప్స్ యూజ్ చేస్తున్నామో? లిమిట్ అట్ ఇన్ఫినిటీ కేసులో ఎలాంటి మన ఫంక్షన్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఈ ఫంక్షన్ ఇవ్వచ్చు, ఇంకో ఎగ్జామ్ ఇంకో ఫంక్షన్ ఇవ్వచ్చు. కానీ ద టిప్స్ వాట్ ఐమ్ యూజింగ్ దోస్ యూ షుడ్ ఫాలో కంపల్సరీ. ఓకేనా? దోస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. నౌ విల్ కమ్ ఫార్వర్డ్ సమ్ మోర్ క్వశ్చన్స్. Till now what I did all models which are helpful for both the state students, TS, AP, EAMCET students ఇద్దరికి హెల్ప్ఫుల్ అయ్యే క్వశ్చన్స్. ఐ డిడ్ ద ఇండిటర్మినెంట్ ఫార్మ్ చేశాను, స్టాండర్డ్ ఫార్మ్ చేశాను, లిమిట్ అట్ ఇన్ఫినిటీ చేశాను. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, టిప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. మోడల్ క్వశ్చన్స్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దీన్ని బేస్ చేసుకొని చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి మోడల్ క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేశాను.
ఇంకా ఈ వీడియోలో ఓన్లీ ఏపీ వాళ్ళకి సంబంధించిన లిమిట్స్లో కంటిన్యూటీ ఉంది, అది కూడా చెప్తాను. ఇది ఓన్లీ ఏపీ వాళ్ళకి సంబంధించిన కంటిన్యూటీ, టీఎస్ వాళ్ళకి డిలీట్ అయిపోయింది ఫర్ 2022 ఎంసెట్. ఇప్పుడు నేను చెప్పే కంటిన్యూటీ అనేది ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే, ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ మాత్రమే వినండి, మిగిలిన వాళ్ళు స్కిప్ చేయండి. ఓకేనా? వాట్ ఆర్ దోస్ కంటిన్యూటీలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఏం చేయాలి అనేది చూసేద్దాం. డియర్ ఏపీ స్టూడెంట్స్, కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూటీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. కంటిన్యూటీ అంటే ఏం లేదమ్మా, లిమిట్స్ అప్లికేషనే కంటిన్యూటీ. దీనికి కంటిన్యూటీలో 2 టైప్స్ ఉన్నాయి, దట్ ఈస్ కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్. కంటిన్యూటీ అంటే కంటిన్యూస్ ఒకటి ఉంది, డిస్కంటిన్యూస్ ఉంది. అంటే విచ్ ఈస్ నాట్ కంటిన్యూస్. కంటిన్యూస్ కానివన్నీ డిస్కంటిన్యూస్ అవుతాయి. ఓకేనా? అంటే మీకు కంటిన్యూస్ రూల్స్ తెలుస్తే చాలు, కంటిన్యూస్ రూల్స్ ఫెయిల్ అయినా డిస్కంటిన్యూస్ అవుతాయి. ఇప్పుడు కంటిన్యూస్కి 2 మేజర్ ఫార్ములాస్ అంటే డెఫినేషన్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే లిమిట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఫంక్షన్ వాల్యూ అట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయి ఉండాలి. అంటే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్టెన్స్ టు ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ అయితే అది కంటిన్యూస్ అంటాం. వాడు ఏం చేస్తాడు, ఒకసారి వాల్యూ అట్ ఎక్స్ ఈక్వల్ ఏ దగ్గర కంటిన్యూస్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఏ అడుగుతాడు. అంటే ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర కంటిన్యూస్ అని ఎఫ్ ఆఫ్ 0 అడిగాడు అనుకోండి, అంటే మనం ఏం చేయాలి, లిమిట్ వాల్యూ కనుక్కోవడమే. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఒక డెఫినేషన్. ఒక్కోసారి మనకి ఫంక్షన్ 2-3 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దాన్ ఏ దగ్గర గ్రేటర్ దాన్ ఏ దగ్గర డిఫైన్ చేస్తాడు అనుకోండి, దానికి సెకండ్ టిప్ యూజ్ చేస్తాం. ఏ అంటే ఇక్కడ ఎనీ వాల్యూ, మేబీ 0, మేబీ 1 ఎక్సెట్రా. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు ఇచ్చిన ఫంక్షన్ని సమ్ పార్ట్స్గా స్ప్లిట్ చేసినప్పుడు. ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్టెన్స్ టు ఏ అని మనం రాసాము, ఏ ప్లేస్లో ఏ వాల్యూ అవ్వచ్చు. ద లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ఎక్స్ వాల్యూ, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అయి ఉండాలి, ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయి ఉండాలి. ఈ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ఎక్స్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ఎక్స్, ఏ మైనస్నే మనం ఏమంటాము, దీన్ని లెఫ్ట్ హ్యాండెడ్ లిమిట్ అంటాం. ఏ మైనస్ యూజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండెడ్ లిమిట్, అలాగే ఏ ప్లస్ యూజ్ చేస్తే రైట్ హ్యాండెడ్ లిమిట్. ఓకేనా? ఇది మనకి ఏ ప్లేస్లో ఏ లెస్ దాన్ ఏ మైనస్ అంటే మీనింగ్ ఏంటి, ఏ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ మీన్స్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఏ, ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ అంటే మీనింగ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. మనకి ఇచ్చిన ఫంక్షన్ స్ప్లిట్ చేసిన వాల్యూస్ బేస్ చేసుకొని ఇది సెకండ్ ఫార్ములాని యూజ్ చేయాలి, అంతే. ఒకవేళ ఇవి ఫెయిల్డ్ అయింది అనుకోండి, అంటే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్టెన్స్ టు ఏ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ కానీ, అలాగే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ లిమిట్, ఇది రెండు ఈక్వల్ అయ్యి కూడా ఎఫ్ ఆఫ్ ఏకి నాట్ ఈక్వల్ అయింది అనుకున్నప్పుడు మనం ఏమవుతుంది, డిస్కంటిన్యూస్ అండి. అదర్వైజ్ ఇట్స్ డిస్కంటిన్యూస్. అంటే డిస్కంటిన్యూస్కి సెపరేట్ మనకు డెఫినేషన్ ఏమి అవసరం లేదు, ఏవైతే నా కంటిన్యూస్ కావో అవన్నీ డిస్కంటిన్యూస్కి వస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన కంటిన్యూటీ సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని మోడల్స్ చేస్తాను. ఓకే, ఆర్ యూ రెడీ? ఇది ఒక్కసారి చూడండి, ఈ మోడల్స్ని నేను ఎలా అప్లై చేస్తాను క్వశ్చన్స్ దగ్గర. ఇదేనండి కాన్సెప్ట్, కంటిన్యూటీ మేజర్ కాన్సెప్ట్. ఓకేనా? రైట్, విల్ డిస్కస్ సమ్ క్వశ్చన్స్. Let's look at this question in continuity, one of the question. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 3 పార్ట్స్గా స్ప్లిట్ చేశాడు. వన్ ఈజ్ వాట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి వెన్ 0 less than equals to x less than 2 ఈజ్ 3x plus 2 when 2 is less than equals to x less than equals to 4 ఈజ్ 2ax plus b when 4 is less than x less than equals to 8. అంటే ఈ ఎక్స్ వాల్యూస్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, 0 నుంచి 8 వరకు స్టార్ట్ అయ్యాయి. 0 నుంచి 8 మధ్యలో ఇది కంటిన్యూటీ ఆన్ ఏమి ఇచ్చాడు, క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 to 8. అంటే ఈ ఫంక్షన్ స్ప్లిట్ చేసింది ఎక్స్ వాల్యూ 0 నుంచి 8 కదా, అందుకని ఆ ఇంటర్వెల్లో కంటిన్యూటీని ఇచ్చాడు. ఇక్కడ 3 పార్ట్స్ని మనం మేజర్గా 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఏది కామన్ పాయింట్ ఏం కనిపిస్తుంది మనకి, 0 to 2, 2 to 4లో 2 కామన్ పాయింట్ అంతేనా, 0 to 2, 2 to 4లో 2 కామన్ పాయింట్, అలాగే 2 to 4, 4 to 8లో 4 కామన్ పాయింట్. అంటే 2 దగ్గర 4 దగ్గర కంటిన్యూస్ తీసుకోండి. ఇలాంటి స్ప్లిట్టింగ్ దగ్గర మనం ఏం చేయాలి, సెకండ్ డెఫినేషన్ ఇచ్చాను కదా, అది యూజ్ చేసుకోవాలి. ముందు అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 దగ్గర కంటిన్యూస్ తీసుకుందాం. 0 to 8లో కంటిన్యూస్ అన్నాడు కాబట్టి అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 చూద్దాం. ఏదైతే మనకు కామన్ పాయింట్ ఉందో దాన్ని బేసిక్ పాయింట్గా తీసుకోవాలి. కామన్ పాయింట్ 2 ఒకటి ఉంది, 4 ఉంది. అంటే ఎక్స్ పాయింట్ అంటే ఎక్స్ వాల్యూస్. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఏ ప్లేస్లో 2 ఉంది. అంటే ఇండైరెక్ట్గా వాట్ వీ హ్యావ్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవాలి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 మైనస్ అంటే లెస్ దాన్ 2 అయినప్పుడు ఏదిగా డిఫైన్ అయింది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్
0 to less than 0 less than equal to x less than 2 అంటే x is less than 2 is ఫస్ట్ ఫంక్షన్ x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ bగా డిఫైన్ అయింది. అలాగే x is గ్రేటర్ దెన్ 2 అంటే ఏంటి 2 ప్లస్ అంటే గ్రేటర్ దెన్ 2. అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలి సెకండ్ ఫంక్షన్ 3x ప్లస్ 2 తీసుకోవాలి. అంటే మనకి ఇండైరెక్ట్గా ఫంక్షన్స్ రెడీగా ఉన్నాయి. ఏంటి వాట్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్ అది ఎక్స్టెండ్స్ టు 2 మైనస్కి ఏం తీసుకోవాలి ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలి 2 తీసుకొని ఫస్ట్ ఫంక్షన్ చూజ్ చేసుకున్న తర్వాత ఎఫ్ఎక్స్ ప్లేస్లో మైనస్ సైన్ పెట్టడం అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ అ లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్. రైట్ సైడ్ ఎక్స్టెండ్స్ టు 2నే తీసుకోవాలి. గ్రేటర్ దెన్ 2 అంటే సెకండ్ ఫంక్షన్ 3x ప్లస్ 2. ఇప్పుడు మనము ఎక్స్ వాల్యూస్ 2 పెట్టేస్తున్నాను లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ 2 పెడితే 2 స్క్వేర్ 4 ప్లస్ ఏ ఇంటూ 2 2a ప్లస్ బి ఈజ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 3 ఇంటూ 2 6 6 ప్లస్ 2 8. అంటే మనకి ఏ రిజల్ట్ వచ్చింది 2a ప్లస్ బి ప్లస్ 4 మైనస్ 8 అంటే మైనస్ 4 ఇజ్ ఈక్వల్ 0 అంతేనా. రైట్ సైడ్ 8 తీసుకొస్తే మైనస్ 8 అవుతుంది. 4 మైనస్ 8 ఈజ్ -4. ఇది మనకు వచ్చింది కదా. మళ్ళీ క్వశ్చన్లు ఏమడిగాడు దెన్ ఏబి రిజల్ట్స్ అడిగాడు. ఆప్షన్స్ మనం జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. ఏబి వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే విచ్ ఆప్షన్ ఇస్ సాటిస్ఫైడ్ ఆన్ దిస్ ఈక్వేషన్ దట్ ఈస్ ఓన్లీ రిక్వైర్డ్ ఆప్షన్. ఇక్కడ ఆప్షన్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏబి వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాడు సేమ్ వాల్యూ కూడా. కాబట్టి ఆప్షన్ రిపిటేషన్ లేదు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో బై ఆప్షన్స్ వీ హ్యావ్ టు చెక్ ఇట్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఏ 3b -2 బై ఆప్షన్ ద్వారా ఇప్పుడు మనము ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ని 2 ఇంటూ ఏ అంత 3 ఉంది ఏ ఇంటూ 2 ఇంటూ 3 నెక్స్ట్ బి ఎంత ఉంది -2. సో దెన్ -4 ఈజ్ దేర్ ఆల్రెడీ ఇన్ ఎల్హెచ్ఎస్. ఇప్పుడు మనం 2 ఇంటూ 3 6 6 మైనస్ 6 ఆర్హెచ్ఎస్ 0 అయిపోయింది కదా. ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. ఇట్ ఈస్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ రిపిటేషన్ కూడా లేదు గైస్. ఒకసారి మీరు చెక్ చేసి చూసుకోండి. సో కాబట్టి మనం కన్ఫర్మ్ దట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అంతేనా. సో మనం ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అని. మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇలా మనం టైం మేనేజ్ చేయాలి. ఒక్కొక్కసారి మన ఆప్షన్స్ హెల్ప్ ద్వారా హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ మనం సేవ్ చేయొచ్చు. ఓకేనా. టైం సేవ్ చేసి సొల్యూషన్ సేవ్ అయిందంటే టైం సేవే కదా. సో ఇలా మనము ఆప్షన్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో హియర్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Yes, look at this question which is given EAMCET-2021. ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 1 మోడలే కదా. ఇఫ్ f of x is splitting as 3 functions, f of x ని 3 parts గా స్ప్లిట్ చేశాడు. ఫస్ట్ ఫంక్షన్ is x minus 4 by mod x minus 4 plus a when x is less than 4. Second function is equals to a plus b when x is equals to 4. Third one is x minus 4 by mod x minus 4 plus b as x tends to x is greater than 4. Is continuous at x is equal to 4 ఇచ్చాడు. దెన్ ఈజ్ ఆస్కింగ్ ఏబి రిజల్ట్స్. ఓకేనా. జస్ట్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్. at x is equal to 4 only one point is given. సో ఏ ప్లేస్లో మనకి అక్కడ ఉన్న సెకండ్ టిప్ వీ హ్యావ్ టు యూజ్ హియర్. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు వాట్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ fx is equals to లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ fx is equals to ఎఫ్ ఆఫ్ ఏని యూజ్ చేసుకోండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది వేరే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే మనకి ఇచ్చిన సెకండ్ పాయింట్ ప్రకారం అది A4 అయింది. సో అది మనము నేనేం చేస్తానంటే లెస్ దాన్ 4 ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే మనము లిమిట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 4 మనం ఏ ప్లేస్లో 4 యూజ్ చేసుకుని లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4 మైనస్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 4 యూజ్ చేస్తున్నాను ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ రిజల్ట్ ఒకవేళ ఆప్షన్లో రిపిటేషన్ లేకపోతే అదే మనం పికప్ చేసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4 మైనస్ ఎఫ్ఎక్స్ ఎఫ్ ఆఫ్ 4 యూజ్ చేస్తున్నాను. ఎక్స్టెండ్స్ టు 4 మైనస్ అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 4 అన్నప్పుడు ఎఫ్ఎక్స్ ఏం డిఫైన్ చేస్తాడు ఫస్ట్ ఫంక్షన్ కదా. ఎక్స్ మైనస్ 4 బై మోడ్ ఎక్స్ మైనస్ 4 అది యూజ్ చేస్తున్నాం. ఎక్స్ ఈజ్ ఫంక్షన్ చూజ్ చేసుకున్నది ఒక మైనస్ సైన్ అవసరం లేదు. ఎక్స్ ఈజ్ టెండ్స్ టు 4 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 4 కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ఎక్స్ ప్లేస్లో చూజ్ చేసుకోవాలి. ఎక్స్ మైనస్ 4 బై మోడ్ ఎక్స్ మైనస్ 4 ప్లస్ ఏ ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 దగ్గర ఏం డిఫైన్ చేశాడు ఏ ప్లస్ బిగా డిఫైన్ చేశాడు. సో మోడ్ ఎక్స్ మైనస్ 4 బై మోడ్ ఎక్స్ మైనస్ 4 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిని తీసుకున్నాం. ఇక్కడ 2 sides ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్టెండ్స్ టు మైనస్ సైన్ ఇక్కడ ఆల్రెడీ మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ ఉంచండి. తర్వాత మాడ్యులస్ తీసిన తర్వాత మైనస్ సైన్ ప్లస్ అవుతుంది.
మైనస్ సైన్ యూజింగ్ అవసరం ఉండదు. ఎక్స్ టెన్స్ టు 4 మైనస్ అయినప్పుడు mod x minus a, do you know mod x minus a is a minus of x minus a. ఇది mod ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం మనం తీసుకోవాలి. mod x is minus x when x is less than 0. అలాగే x is tends to 4 minus నోడు mod x minus 4 ప్లేస్లో మైనస్ ఆఫ్ x minus 4 తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనము మైనస్ సైన్ అవాయిడ్ చేసేయచ్చు. x tends to 4 పెట్టేసండి. సో న్యూమరేటర్లో x minus 4 ఉంది, డినామినేటర్లో మైనస్ సైన్ తీసుకోవాలని చెప్పాను కదా. మైనస్ ఆఫ్ x minus 4 ఈజ్ ద లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈజ్ ద b. So we can understand that x minus 4 gets cancelled. What is left or left side? Minus 1. B is we got the minus 1. B minus 1 అనేది ఏ ఆప్షన్ ఉంది చూడండి. సో B is minus 1 is there only in the fourth option guys. అందుకనే మిగిలిన మనము పాయింట్స్ను ఫోర్త్ ఆప్షన్ ఒకటి పికప్ చేసుకొని చాలు. ఫోర్త్ ఆప్షన్ ఏముంది? A1 B minus 1. వాట్ యూ గాట్? B is minus. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ వీ కెన్ పికప్ యాజ్ ఎ కరెక్ట్ ఆప్షన్. అంతేనా? ఇలా మన ఆప్షన్ అబ్జర్వేషన్ కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్స్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ యాజ్ ద థర్డ్ క్వశ్చన్ ఇన్ ద కంటిన్యూటీ. fx అనే ఫంక్షన్ log of 1 plus x square tan x divided by sin x square ఇచ్చాడు. when x is not equals to 0 directly, but it is continuous at x is 0 అని ఇచ్చి then f of 0 వాల్యూ అడిగాడు. కంటిన్యూస్ x is equal 0 అంటే ఇక్కడ ఏ డెఫినేషన్ ఇచ్చాలి? ఎస్, వీ హ్యావ్ టు యూజ్ అ ఫస్ట్ డెఫినేషన్. ఎందుకంటే మన ఫంక్షన్ స్ప్లిట్ చేయలేదు కదా, ఒకటే ఫంక్షన్ ఇచ్చాడు. కాబట్టి మనము ఏ డెఫినేషన్ యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ డెఫినేషన్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లేస్లో ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. అంటే మనకి డెఫినేషన్ ప్రకారం అండి లిమిట్ x tends to 0 f of x మస్ట్ బి ఈక్వల్స్ టు f of 0. కంటిన్యూస్ అట్ x is 0 అన్నాడు కాబట్టి. అంటే మళ్ళీ ఇప్పుడు f of 0 అడిగాడు అంటే అర్థం ఏంటి? లిమిట్ వాల్యూ అడిగాడు అట్ x tends to 0, లిమిట్ ఆఫ్ ఫంక్షన్. అంటే f of 0 వాల్యూ కావాలంటే లిమిట్ x tends to 0 f of x కనుక్కోవాలి. f of x ఏమి ఇచ్చాడు? log of 1 plus x square tan x by x square tan x by sin square x, sin x square ఇచ్చాడు. ఓకేనా? ముందు ఓల్ డివైడెడ్ బై, ఇది మొత్తానికి లాగ్ కాదు, ఓల్ డివైడెడ్ బై tan x ఓల్ డివైడెడ్ బై క్వశ్చన్లో sin x square. ఇది క్వశ్చన్. ఇది అంటే ఇక్కడ మొత్తానికి లాగ్ కాదు, లాగ్ ఆఫ్ న్యూమరేటర్లో log of 1 plus x square tan x divided by sin square x, divided by sin square x. ఇది క్వశ్చన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డైరెక్ట్గా మీరు 0 అప్లై చేస్తే మనకి లెంగ్త్ అవుతుంది, అంటే ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టాండర్డ్ రిజల్ట్స్ ఇచ్చాను కదా, న్యూమరేటర్ ఏముంది ఇక్కడ? sin x square ఉంది. అంటే టు రెడ్యూస్ ఇట్ ఈస్ 1 డివైడ్ అండ్ మల్టిప్లై విత్ x square. ఓకేనా? అలాగే డినామినేటర్లో, ఇది డినామినేటర్లో, న్యూమరేటర్లో 1 plus x square tan x ఉంది. tan x 1 కావాలంటే డివైడ్ అండ్ మల్టిప్లై విత్ x. ఫస్ట్ డినామినేటర్ ఆల్రెడీ చేశాను కాబట్టి దాన్ని సింప్లిఫికేషన్ ఇక్కడ రాస్తున్నాను. సో డినామినేటర్ మనం ఆల్రెడీ తీసుకున్నాము. డినామినేటర్లో ఏం చేస్తాను? డివైడ్ అండ్ మల్టిప్లై విత్ x square. ఎందుకు చేశాను? టు రిడ్యూస్ ఇంటూ sin x by x ఫార్ములా. స్టాండర్డ్ రిజల్ట్స్ ఇచ్చాను కదా, అవన్నీ మీకు ఒక్కసారి తెలుసుకోవాలి. కాన్సెప్ట్ తెలిస్తేనే కానీ మీకు ఆబ్జెక్టివ్ ఈజీగా చేయలేదు. log ఆఫ్ x square 1 plus x square 1 plus x square. ఇప్పుడు tan x ని కూడా మనం 1 రాయొచ్చు. అంటే tan x by x తీసుకుంటే 1 అవుతుంది. tan x by x రాసామంటే కంపల్సరీ xతో ఇంటూ చేయాలి. బై చేసినప్పుడు xతో ఇంటూ కూడా చేయాలి. ఇంకా డినామినేటర్లో ఆల్రెడీ x స్క్వేర్తో డివైడ్ చేసి మల్టిప్లై చేశాను కాబట్టి sin square x by x square వాల్యూ 1 ఇంటూ x square. ఇన్ నెక్స్ట్ స్టెప్ లిమిట్ x tends to 0 log ఆఫ్ 1 ప్లస్ tan x by x value is also 1. కాబట్టి ఇక్కడ x square into x cube అవుతుంది. x cube by డినామినేటర్లో ఏముంది? x ఇంటూ న్యూమరేటర్లో x square, డినామినేటర్లో కూడా x square ఉంది. ఓకే రైట్, x square. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఒక సూపర్ టిప్ ఉంది, దట్ ఈజ్ log of 1 plus x by x వాల్యూ 1. అది రావడం కోసం మళ్ళీ ఇక్కడ 1 plus x cube ఉంది కానీ x square ఉంది డినామినేటర్లో. టు రిడ్యూస్ ఇంటూ x cube we can divide and multiply with x. xతో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తున్నాం. అంటే మళ్ళీ లిమిట్ x tends to 0 log of 1 plus x cube by x cube ఇంటూ x వచ్చింది. అంతేనా? మనం ఇక్కడ మనము ఒక సూపర్ టిప్ బై లాగరిథమిక్ అప్లికేషన్ x tends to 0
log of 1 plus x by x value 1. Just wait. క్యాలిక్యులేషన్ కోసం ఇది ఎలా అప్లై చేస్తున్నాను ఈ టిప్ మళ్ళీ ఒక్కసారి రాస్తున్నాను అక్కడ కొంచెం మిస్ అయింది కాబట్టి ఐఎమ్ రైటింగ్ హియర్ వన్స్ అగైన్. ఓకే, లిమిట్ x tends to 0 log of 1 plus x by x వాల్యూ 1. ఇది కూడా మీకు ఐపీలో ఉంది. సో ఐపీలో అప్లికేషన్స్ కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. బేసిక్ కాన్సెప్ట్ ఐపీనే కదా. సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఎక్స్టెన్స్ 0 వాల్యూ 1. అంతేగాని అందువల్ల ఇక్కడ ఏముంది, సారీ ఇక్కడ డివైడ్ అండ్ మల్టిప్లై విత్ ఎక్స్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏంది, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ వాల్యూ 1 ఇంటూ ఎక్స్టెన్స్ 0 అంటే ఎక్స్ 1 ఇంటూ 0 0 అయింది. 1 ఇంటూ 0 is 0. దట్ ఈస్ క్లియర్లీ యాజ్ అ సెకండ్ ఆప్షన్. ఆప్షన్ నెంబర్ 2 ఉంది కదా, ఆప్షన్ నెంబర్ 2 is 0. ఎస్, వీ కెన్ పికప్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ వన్. ఓకేనా, ఇలా మనము కంటిన్యూటీని కూడా చేయొచ్చు. సో ఇంకా ఏమన్నా మోడల్స్ ఉన్నాయేమో చూద్దాం. Get this question which is given EAMCET-2022. ఇక్కడ ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 3 మోడల్. ఇఫ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x is log of 1 plus x power 1 plus x divided by x square with minus 1 by x when x is equals to not 0 directly is continuous at x is 0, then is asking 6f of 0. x is equal 0 that continuous అని ఇచ్చాడు, 6f of 0 అడిగాడు. f of 0 అంటే ఏంటి, ఎస్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వాల్యూ at x is equal 0 మనకు అనుకోవాలి, దాన్ని 6తో ఇంటూ చేయాలి. ఫైనల్లీ 6f of 0 we want. So how can you find out the solution easily? ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, we have to use a first definition. ఫస్ట్ డెఫినేషన్ యూజ్ చేస్తే మనం చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఫర్ దిస్ సొల్యూషన్ డైరెక్ట్గా ఏ ప్లేస్లో 0 ఉంది అంటే ఇండైరెక్ట్లీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏ ప్లేస్లో 0 ఉంది ఇక్కడ అంటే ఎఫ్ ఆఫ్ 0 అంటే లిమిట్ వాల్యూ కావాలి. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్, వాట్ ఈస్ గివెన్ ఫంక్షన్, ఐఎమ్ రైటింగ్ యాజ్ log of 1 plus x power 1 plus x with by x square with minus of 1 by x. దీని రిజల్ట్ కనుక్కుంటే అదే మనకు కావాల్సిన ఎఫ్ ఆఫ్ 0. దాన్ని 6తో లాస్ట్ ఇంటూ చేద్దాం. సో దీని లిమిట్ కనుక్కోవడం కోసం లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఐడియా ఉంది కదా, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ వీ కెన్ రైట్ ఎన్ లాగ్ ఎక్స్. అలాగే లాగ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 ప్లస్ ఎక్స్ని 1 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్గా రాసేయండి ఫస్ట్. ఓకేనా, తర్వాత బై ఎల్సిఎం కూడా తీసుకున్నాం. బట్ టేకింగ్ ద ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్, LCM is x square. What happened? X square LCM. Log of 1 plus x, log of 1 plus x with minus x. So now we can understand that by taking x 0. X 0 with the first term 1 plus 0 1. Log 1 plus 0. Yes, log 1 plus 0, log 1. Log 1 0. 1 into 0, 0 minus 0. అంటే 0 numerator, denominator కూడా 0 వచ్చింది. 0 by 0 వస్తే ఏం చేయాలి? ఎస్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు అప్లై ది ఎల్హెచ్ రూల్. ఇవి ఆల్రెడీ చేసుకున్నాం కదా లిమిట్స్. ఎల్హెచ్ రూల్ అంటే ఏంటి, న్యూమరేటర్కి డెరివేటివ్ చేయాలి, డినామినేటర్ కూడా డెరివేటివ్ చేయాలి. ఆ డెరివేటివ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్లో ఉంది 1 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే యూవీ రూల్ అప్లై చేయాలి. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ యూవీ, డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ మనం తెలుసుకున్నాం. డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ ఈజ్ వాట్, యూవీ డాష్. ఇవన్నీ మీరు ఐపీలో నేర్చుకున్నాం. డెరివేటివ్ ఆఫ్ యూవీ, డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ ఈజ్ వాట్, యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. డాష్ అంటే డెరివేటివ్. ఇక్కడ 1 ప్లస్ లాగ్ ఎక్స్ని వి యూ కింద, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ని వి కింద తీసుకోవాలి. దట్ ఈస్ అకార్డింగ్ దట్ ఫార్ములా డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ డెరివేటివ్. ఎస్, వాట్ ఈస్ లాగ్ ఎక్స్ డెరివేటివ్, ఎస్ ఎగ్జాక్ట్లీ 1 బై ఎక్స్. కాబట్టి లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ డెరివేటివ్ 1 by 1 plus x అంటే u v డాష్ అయిపోయింది. ప్లస్ v, v అంటే log of 1 plus x ఇంటూ 1 plus x డెరివేటివ్, u డాష్ అంటే 1 plus x డెరివేటివ్ 1 ఓన్లీ, బికాస్ డెరివేటివ్ ఆఫ్ 1 కాన్స్టెంట్ 0, x డెరివేటివ్ 1. ఇది u v డాష్ అయిపోయింది. ఇంకా వన్ మోర్ టర్మ్ ఇస్ దేర్, దట్ ఈస్ ద x డెరివేటివ్ 1 విత్ మైనస్ సైన్ మైనస్ 1. బై డినామినేటర్ x స్క్వేర్ డెరివేటివ్ ఇస్ వాట్, 2x. ఇది మనము ఎలా హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకొని దాన్ని షార్ట్ ఫామ్లో ఎల్హెచ్ రూల్ అంటాం. 0 by 0 కానీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ఎలా ఎల్హెచ్ రూల్ అప్లై చేయాలి.
So now we have to understand that first two terms లో ఫస్ట్ టర్మ్లో 1 + x 1 + x గెట్స్ క్యాన్సిల్. 1 + x 1 + x క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది 1 ఉంటుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ఉంది న్యూమరేటర్లో. ఫస్ట్ టర్మ్ 1 అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ ప్లస్ లాగ్ ఆఫ్ 1 + x విత్ -1/2x, రైట్. ఇక్కడ +1 -1 కూడా క్యాన్సిల్ అయిపోయింది. వాట్ ఈస్ లెఫ్ట్ ఫైనల్లీ 1/2 కాన్స్టెంట్ బయట తీసేసాను. 1/2 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో లాగ్ ఆఫ్ 1 + x by x. Just now only I have given that tip. What is the log of 1 + x by x extends to 0 value are given as 1. కాబట్టి answer 1/2 into 1 is 1/2. This is given in EAMCET-2021. సో 1/2 మనకి రిజల్ట్ 1/2 వచ్చింది. 1/2 అనేది ఏ ఆప్షన్ ఇచ్చాడో చూద్దాం. స్క్రోల్ అప్ చేస్తున్నాను ఆప్షన్స్ కోసము. సో జస్ట్ వెయిట్. 1/2 అచ్చా మనకి F0 వచ్చింది. ఇది F0 కానీ f(0) ఇది f(0) వాల్యూ వచ్చింది. కానీ మనకి కావాల్సింది దిస్ ఈజ్ నథింగ్ బట్ 6f. ఎందుకైనా జాగ్రత్తగా మనం అడిగిన క్వశ్చన్ ఏంటో చూడాలి. ఇది f(0) వాల్యూ వచ్చింది మనకి. f(0) ఈజ్ 1/2 బట్ 6f(0) వాల్యూ ఈజ్ ఆస్కింగ్. క్వశ్చన్లో అడిగింది అంటే 6f(0) అంటే 6 ఇంటూ f(0) వాల్యూ 1/2 వి గాట్. 2 క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. కాబట్టి 3 ఈజ్ ఆప్షన్. 6f0 అడిగాడు, 6f(0) అడిగాడు కాబట్టి 3. f(0) అడుగుంటే 1/2 అయ్యేది. ఇప్పుడు స్క్రోల్ అప్ చేస్తున్నాను ఎక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అని. 6f0. ఓకే రైట్. ఎస్ 3 ఈజ్ దేర్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి అవర్ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. సో ఇలా మన కంటిన్యూటీలో 2 డెఫినేషన్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పాను. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి కంటిన్యూటీ మీద. ప్రీవియస్ ఎమ్సెట్ క్వశ్చన్స్ చేయండి. మామూలుగా మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే అది కూడా చేయండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ కంటిన్యూటీ, ఈజ్ ఓన్లీ ఫర్ ఏపీ ఎంసెట్ క్యాండిడేట్స్. ఏపీ ఎంసెట్ క్యాండిడేట్స్ మాత్రమే కంటిన్యూటీ, మొత్తం లిమిట్స్ కంటిన్యూటీ చేయండి. టీఎస్ వాళ్ళకి కంటిన్యూటీ డిలీట్ అయిపోయింది. సో ఇలా నేను మొత్తం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ యాజ్ వన్ షార్ట్ వీడియో ఐ డిడ్. వన్ షార్ట్ వీడియోలో అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను. లిమిట్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి గైస్. Just you have to concentrate what is a concept, what are the applications, what are the tips and tricks. మీరు అప్లై చేయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ very very helpful to you. I hope so you followed this video well. If you make sure enjoy this video, please like, share and subscribe. I conclude this video is here. I will come with another topic with new video. Till then have a great time. Take care. Bye bye.